గడిచిన 7, 8 నెలలుగా ఈ కువైట్‌లో అనారోగ్యం పాలైన మన నవమణి అక్కగారైతే ఇండియాకైతే ఎళ్ళిపోవడం జరిగింది నిన్న రాత్రి. హాయ్ అండి అందరికి. ఈ కువైట్‌లో నెలాఖరికి జీతం వచ్చినా ఇంత ఆనందంగా ఉండదేమో నాకు. ఈసారైతే నాకు చాలా ఆనందంగా అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఆనందపడతారని నేనైతే అనుకుంటున్నాను. నేనైతే ఇదంతా మీ అందరి ప్రార్థనలు, మీ అందరి పూజలే కారణమని అయితే అనుకుంటాను. గడిచిన ఇన్ని నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, కువైట్‌లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు గాని ఎంతగానో బాధపడ్డారు, కష్టపడ్డారు, కష్టపడి శ్రమించారు ఆవిడని ఇండియాకి పంపించడం కోసం. ఎందరెందరినో సహాయం కోరారు. కానీ ఎవరి సహాయం లేకుండా మన ఇండియన్ ఎంబసీ అయితే మొత్తం ఖర్చంతా వాళ్ళే పెట్టుకొని ఈ అక్కని ఇండియాకైతే తరలించడం జరిగింది నిన్న రాత్రి. నేనైతే ఇండియాలో ఉన్నప్పుడు చాలా వినేవాడిని. అంటే మన ఇండియా వాళ్ళకి అలా జరిగింది, మన ఇండియా వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి చాలా గల్ఫ్ దేశాల నుంచి ఈ న్యూస్‌లన్నీ వినేవాడిని. అప్పుడైతే చాలా బాధ కలిగేది. ఆ కంట్రీలో ఉన్న మన ఇండియన్ ఎంబసీలు ఏం చేస్తున్నాయనేసి. అరే! ఏంటి మన ఇండియా వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది, ఇలా అయిపోయిందేంటి పట్టించుకోదా గవర్నమెంట్ అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఫస్ట్ టైమ్ నా కళ్ళతో ఇది చూసాక నేనైతే ఆశ్చర్యపోయాను. మనం డైరెక్ట్‌గా ఎళ్లి మన ఇండియన్ ఎంబసీని సంప్రదించితే ఆళ్ళైతే ప్రతి ఒక్కటి ఆళ్ళ దగ్గరుండి చూసుకుంటారని అర్థమైంది నాకిప్పుడు. మీ అందరికి కూడా అర్థమవుతదని నేనైతే అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మనం ఆలోచించాల్సిందల్లా ఇండియా ఎళ్ళిన తర్వాత ఆ అక్క మంచి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మంచి ట్రీట్‌మెంట్ తీసుకొని మళ్ళీ మునుపట్ల అందరితో వాళ్ళ కుటుంబ సభ్యులతో హ్యాపీగా, ఆనందంగా ఉండాలని